జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిన్న మనం వచ్చేసి పాక్పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ అని చెప్పేసి ఒక న్యూస్ ఒకటి చేసినాం. మీరందరూ చూసే ఉంటారు. వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. విషయం ఏంటంటే పాకిస్తాను కొన్ని ఆయుధాలను ఇరాన్కి అమ్మింది. దేనికోసం? ఇజ్రాయెల్ మీద దాడి చేయడం కోసం. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడేంటి, పాలస్తీనాకు సంబంధించిన హమాస్ తీవ్రవాదులు వచ్చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేసినారు. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి కొంతమంది అమాయకులను బందీలుగా తీసుకెళ్ళిపోయినారు. దాంతో ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసింది. అట్లాగే వీళ్ళకి మద్దతుగా లెబనాన్లో ఉండేటటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులు కూడా వీళ్ళ మీద దాడికి ప్రయత్నం చేసినారు. దానికి ప్రతీకారంగా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. అట్లాగే టర్కీ కూడా మేము మీ మీద దాడి చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే వార్నింగ్లు ఇచ్చింది ఇజ్రాయెల్కు. అలాగే టర్కీతో పాటు ఇరాన్ విషయానికి వస్తే, ఇరాన్లో ఈ హమాస్ చీఫ్ అయినటువంటి హనియే ఇతను వచ్చేసి అక్కడ ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి పోయినాడు. ఆ పోయి తిరిగి వచ్చే క్రమంలో అక్కడ బస చేస్తే అక్కడే ఇరాను రాజధానిలోనే ఇతన్ని మట్టుబెట్టింది ఇజ్రాయెల్కి చెందిన ఇంటెలిజెన్స్ మొసాద్. అయితే ఇరాన్కు పాకిస్తాన్ వచ్చేసి ఆయుధాలు అమ్మిందని, దేనికోసం? ఇజ్రాయెల్ మీద దాడి చేసేదానికి. కాబట్టి పాకిస్తాన్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి నేను ఒక న్యూస్ చేసిన. కానీ ఎంత నీతిమాలిన బ్రతుకులంటే, ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మన దేశంలో, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరుగుతా, ఈ దేశంలో సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా పాకిస్తాన్కి ఫేవర్గా ఎన్నో కామెంట్లు చేశారు ఆ వీడియోలో. అసలు చూస్తే ఎంత బాధేసిందంటే అసలు కడుపు మండిపోయింది. ఒరే నాయనా, మీకు అంత పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఏడెందుకురా స్వామి ఉండడము? కనీసం మీ కన్న తల్లి కూడా మిమ్మల్ని అసహించుకుంటుంది. అవును కదా? మీరు ఈ కన్న దేశాన్ని, అంటే పుట్టిన దేశానికే వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారంటే, పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కూడా మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. ఎంతోమంది మన భారతీయ సేనలని నాశనం చేసింది, వాళ్ళని పొట్టన పెట్టుకునింది. అట్లాగే ఎంతోమంది అమాయకులను ఈ తీవ్రవాదం మూలంగా నాశనం చేశారు, ఎంతోమందిని చంపినారు. మీకు తెలుసు కదా ఈ విషయాలన్నీ కూడా. అట్లాంటిది పైగా ఏంటంటే, కేవలం మతం అనే దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టుకొని పోయి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారంటే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. సర్వనాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు. మీరు దేనికోసం అయితే పని చేస్తారో అది ఏమీ లేకుండా సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్తా ఉండా, మీ కన్న తల్లి కూడా మిమ్మల్ని క్షమించదు. ఇది ద్రోహం లేకల్లా అత్యంత తీవ్రమైన ద్రోహం ఇది. నేను ముందే చెప్తాను. మీలాంటి వాళ్ళు పురుగులు పడి సర్వనాశనం అయిపోతారు. కన్న తల్లికి, పుట్టిన దేశానికి ఎవడు కూడా ద్రోహం చేయకూడదు. అలాంటి ద్రోహాన్ని మీరు మతం అనే దానికోసం మీరు చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయం రా నాయన ఇది. ఏం బతుకులరా. ఇదే కోణంలో నేను ఎవరినైతే చెప్తానో, ఈ దేశానికి పట్టిన చీడ పేడ కాంగ్రెస్ అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పుకుంటా, అలాంటి కాంగ్రెస్కు చెందిన ఈ 54 ఏళ్ల యువనేత ఫిరోజ్ జహంగీర్ గారి మనోడు ఎటువంటి కార్యం చేశాడో మీకు ఒకటి చెప్తా. ఇదే నేను దేనికోసం అయితే ఇంతసేపు మాట్లాడినానో అదే కోవలకి ఈ రాహుల్ గాంధీ కూడా వచ్చాడు. అసలు విషయానికి వస్తా చూడండి. రాహుల్ గాంధీకు పాకిస్తాన్కు మధ్యనున్న విడదీయరాని సంబంధం మరొకసారి అయితే బయటపడింది. అది కూడా దౌత్యపరమైనటువంటి సంబంధాలు కావడం ఇక్కడ మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా నేరుగా విషయం లేకొస్తే మామిడికాయలు. ఇదేంద్రా నాయన ఇంతసేపు నువ్వు మాట్లాడింది ఏంది? ఈ మామిడికాయలు గోలేంది అనుకుంటారా? ఈ మామిడికాయలే ఇప్పుడు ఈ దొంగలను బయట పెట్టింది. ఇదేంద్రా స్వామి ఇంతసేపు ఇంత సీరియస్గా చెప్పి ఇదేంది ఇప్పుడు సిల్లీగా మామిడికాయలు అంటున్నాడు అనుకుంటారా? ఈ మామిడికాయలకు అంత పవర్ ఉండాలి. ఇంకా అసలు విషయానికి వస్తా, మన ఆసియా ఖండంలో మామిడికాయలను వ్యూహాత్మక సంబంధాలకు గుర్తుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఏంటంటే, మన దక్షిణాసియాలో అయితే ఏ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు లేదా స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడినప్పుడు, లేదా రెండు దేశాల మధ్య ఒక డీల్ అనేది కుదిరినప్పుడు ఈ మామిడి పండ్లను గిఫ్ట్గా ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానో? ఈ ఆనవాయితీ ప్రకారమే మొన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఈ షేక్ హసీనా ఉంది కదా, ఎవరు మాజీ ప్రధాని, ఆమె వచ్చేసి ఈ బంగ్లాదేశ్కి ప్రసిద్ధి చెందిన ఈ మామిడి పండ్లను భారత ప్రధాని మోడీ గారికి పంపిస్తా ఉన్నది. మోడీ గారు ప్రధాని కాకముందు అప్పుడున్నాడు కదా ఒక ఆయన మౌన ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయనకు అలాగే ఆయన వెనక ఉండి నడిపిస్తూ ఉన్నది ఎవరు? ఈ సోనియా గాంధీ. ఆమెకు ఈ మామిడికాయలను పంపిస్తూ ఉన్నారు. అంటే భారత తమ మిత్రదేశంగా భావిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి ఈ మామిడికాయలను అయితే పంపించేవాళ్ళు అనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఇక మన భారతదేశం కూడా ఏంటంటే 1950 నుండి చైనాకు మన దేశంలోని ప్రసిద్ధి చెందిన మామిడి పళ్ళను పంపిస్తూ ఉన్నారు. అంటే భారత్ చైనాల స్నేహానికి గుర్తుగా అన్నట్టు అప్పట్లో ప్రధాని ఎవరు? ఈయన చీచీ నెహ్రూ చైనాకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ మామిడికాయలను అయితే పంపిస్తూ ఉన్నాడు. ఇలా రెండు దేశాల మధ్య ఈ మామిడికాయల బంధం 1962లో
ఎప్పుడు 1962లో చైనా భారతదేశాల మధ్య యుద్ధం జరిగేంత వరకు కూడా ఈ రిలేషన్ అయితే కొనసాగింది. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. మామిడికాయల గురించి ఇది విషయం అయితే. ఇక ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాకిస్తాన్కు చెందిన హై కమిషనరు తమ దేశంలోని మామిడి పండ్లను ప్రత్యేకంగా ఈ 54 ఏళ్ల యువనేత ఈ రాహుల్ గాంధీకి పంపించినారు. అంటే తమ దేశంలోని కొన్ని ప్రత్యేక రకాలైనటువంటి ఈ మామిడి పళ్ళను పాకిస్తాన్ ప్రభుత్వం తమ హై కమిషనర్ కార్యాలయం ద్వారా ఈ రాహుల్ గాంధీకి అయితే అందించినారు. రాహుల్ గాంధీతో పాటు ఈ మామిడి పళ్ళను వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, పరమ దుర్మార్గులు, నీచులు, ఈ దేశంలో ఇలాంటి వాళ్ళు అందరూ ఉండడము అసలు ఈ భరతమాత ఎట్ట భరిస్తాందో వీళ్ళందరినీ నాకు అర్థమే కావడంలే. అలాంటి వాళ్ళు ఉన్నారు చెప్తా. వాళ్ళు కపిల్ సిబాలు, ఈ శశి తరూరు, ఈ మహబుల్లా నద్వీ, అలాగే జియావుర్ రెహమాను, అఫ్జల్ అన్సారీ, ఖైరానా హాసను, వీళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మామిడి పళ్ళను ప్రత్యేకంగా పంపించింది. చూడండియా, పాకిస్తాన్ ఏంటంటే ఒక పక్కన జమ్మూలోను కాశ్మీర్లోనూ మన సైనికులను చంపేదానికి తీవ్రవాదులనే కాదు, ఏకంగా పాకిస్తాన్కి చెందిన కొంతమంది ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి కమాండర్లను కూడా పంపించి అన్ని కుట్రలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఎంతమంది మన సైనికులు చనిపోయినారు, ఎంతమంది అమాయకులు చనిపోయినారు. అలాంటి పాకిస్తాను ఈ దేశానికి ఒక గ్రహంలా దాపురించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి దాంట్లో ఉన్న కొంతమంది నాయకులకు ఈ దౌత్యపరమైన సంబంధాలు అని చెప్పి నేను చెప్పానే, ఆ విధంగా కొన్ని సీక్రెట్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఈ పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం ద్వారా ఈ మామిడికాయలను పంపించినారు. మీరు అర్థం చేసుకోండి, మనం ఎలాంటి వాళ్ళను భరిస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలా. ఎప్పటికి కూడా ఏంటంటే గోధి మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి మమ్మల్ని అనరాని మాటలన్నీ మాట్లాడుతున్నారు. మేము బానిసలమే, కానీ ఈ దేశానికి బానిసలం. ఏ పార్టీకి బానిసలం కాదు, ఏ నాయకుడికి కూడా బానిసలం కాదు. కానీ అసలు సిసలైన బానిసలు అంటే మీర్రా దరిద్రపు ముండా కొడకల్లారా, మీ వల్ల ఈ దేశానికి అరిష్టం. బరువైపోయినారు, దేశానికి బరువైపోయినారు. అయితే పాకిస్తాన్ మొత్తంగా భారత్లోని మొత్తం 7 సభ్యులకు ఈ మామిడి పండ్లను పంపించగా ఈ 7 సభ్యులు కూడా పార్లమెంట్లో ఎంపీలు కావడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఈ ఎంపీలందరూ కలిసి పాకిస్తాన్కు మద్దతుగా, అలాగే భారత్కు వ్యతిరేకంగా వీళ్ళంతా ఏం చేద్దాం అనుకున్నట్టు, వీళ్ళ మైండ్లో ఏం ప్లాన్ ఉన్నట్టు ఒకసారి మీరే ఆలోచించుకోండి. అంటే రాహుల్ గాంధీతో సహా ఈ 7 పార్లమెంటు సభ్యులతో దౌత్య సంబంధాలను బలపరుచుకోవడానికి పాకిస్తాన్ ఈ పని చేసిందన్నమాట. అర్థమవుతుందా మీకు? చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. మన చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి ఆయన, తెలుసుకోండి. మీరు తెలుసుకోవడంతో పాటు 10 మందికి తెలియజేయండి. ఇంకా మిగతా వాళ్ళ సంగతి తీసేయండి. ఈ రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ విషయం మనకందరికీ తెలుసు. అంటే అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిత్వం. అటువంటి వాడు మన శత్రుదేశమైన పాకిస్తాన్ మామిడి పండ్లను పంపిస్తే ఏం చేయాలా? నిజంగా దేశభక్తుడైతే ఈ తన్ని మొహాన కొట్టాలట్నే. వడరపోండి మీ మామిడికాయలు, మీ కథల కాయలు అని చెప్పేసి వెనక దబ్బాలా. అట్లాంటిది వెంటనే ఏదో ఒళ్ళేదో అమృతం పంపించినట్టు ఆ మామిడికాయలు తీసుకొచ్చి ఇంటికి ఎత్తకపోయినారు. అర్థమవుతుంది మీకు? ఒక పక్క మన జమ్మూ కాశ్మీర్లో మన దేశ పౌరులను, అలాగే మన సైనికులను అతి దారుణంగా పాకిస్తాన్ తీవ్రవాదులు చంపుతూ ఉంటే గత 2 నెలల కాలంలో 15 చిన్న పెద్ద ఉగ్రదాడులు జరిగినాయి. 1-2 కాదు, దీంట్లో 25 మంది వరకు చనిపోయినారు. అయినప్పటికీ కూడా ఈ రాహుల్ గాంధీ మాత్రము పాకిస్తాన్ పంపించిన మామిడి పళ్ళను తిరస్కరించకుండా, అంటే వాటిని రిజెక్ట్ చేయకుండా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. అది ఈ ఒక్క విషయం చాలు. ఈ రాహుల్ గాంధీ ఏందో, ఈ రాహుల్ గాంధీ ఈ దేశ పౌరులపై ఎంత ప్రేమ ఉండదో, ఈ దేశంపై ఎంత గౌరవం ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అర్థం చేసుకోండి నాయన, అర్థం చేసుకోండి. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునేంత. కానీ నాది ఇంకొక ఫీలింగ్ మిగిలిపోయింది. అది నాకైతే అప్పటాంచి నాకు అనిపించింది, ఈ మామిడికాయలతో పాటు ఇంకేమన్నా కాయలు కన్నా కొన్ని పంపించుంటే వాళ్ళు ఏమన్నా కోసి ఏమన్నా ఎండేసుకొని తిందరు కదా, లేకపోతే నానేసుకొని ఉడకేసుకొని తిందరు కదా. ఏంది ఇది? ఏమి జరుగుతుంది తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరు ఎవడు ఎలాంటోడు, ఏంది పరిస్థితి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. దానికోసమే మా ఈ ప్రయత్నం, మా ఈ కష్టం, మా ఆవేదన. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోని లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని, ఇదిగో ఇలాంటి నికృష్టులు ఈ దేశానికి పట్టిన పేడ వీళ్ళంతా, ఈ కమ్యూనగాళ్ళ గురించి, ఈ నీచ్ కమ్యూనగాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి, అలాగే మీరు ఎన్ని గ్రూపుల్లో ఉంటే అన్ని గ్రూపుల్లోనూ దయచేసి మీకు దండం పెడతా. నేను మళ్ళీ చెప్తున్నా, నేనేమి ఇక్కడ ఊరికైనా కూర్చొని డ్రామాలు దొబ్బడంలే. నాకు తెలుసు నేనేం చేస్తున్నానో, నేను ఎంత రిస్క్లో ఉన్నానో నాకు తెలుసు.
అయినా కూడా నా దేశం కోసం ఒక దేశ సైనికుడు ఎట్లయితే కష్టపడతాడో దేశం కోసం నేను ఆ విధంగా తాపత్రయపడుతున్నా. దయచేసి మీరు మాకు సహకరించండి. మేము అందించే అమూల్యమైన సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.